అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా తిరిగి వచ్చారు. సునీతా విలియమ్స్ భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా తిరిగి వచ్చారు. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్ తో కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 3:27 స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ క్రూ 9 ఫ్లోరిడాలో గల నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ కు చేరుకుంది. అక్కడి నుంచి వారిద్దరిని టెక్సాస్లోని హ్యూస్టన్లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రిహాబిలిటేషన్లో గడపనున్నారు. ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా సముద్రంలో దిగింది. లక్షలాది మంది నాసా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీన్ని వీక్షించారు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన కొద్ది నిమిషాలకే ఈస్టర్న్ టైం జోన్ ప్రకారం సాయంత్రం 5:57 క్యాప్సూల్ సురక్షితంగా నీటిలో దిగింది. ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్ లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ తో పాటు నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ క్యాప్సూల్లో ఉన్నారు. ఈ క్యాప్సూల్ భూ కక్షలోకి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఏర్పడింది. నాసా దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించగలిగింది. తొలుత నిక్ హేగ్ నాసాను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు. దాదాపుగా 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ డ్రాగన్ క్యాప్సూల్ భూ కక్షలోకి ప్రవేశించింది. సముద్ర జలాల్లోకి క్యాప్సూల్ దిగిన వెంటనే నాసాకు చెందిన రికవరీ టీం అలర్ట్ అయింది. వారిని అందులో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. ఆ వెంటనే సునీత విలియమ్స్ ఇతర ఆస్ట్రోనాట్లను హ్యూస్టన్ కు తరలించారు. వారిని బయటికి తీసుకుని రావడానికి ప్రత్యేక పరికరాలను వినియోగించారు. స్పేస్ సూట్లోనే కనిపించారు వ్యోమగాములు. స్పేస్ సూట్లోనే వారిని ప్రత్యేక వాహనంలో హ్యూస్టన్లోని నాసా కేంద్రానికి తీసుకెళ్లారు. అంతరిక్షంలో భూమిపై జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంతరిక్ష ప్రయాణం అనేది ఒక అసాధారణ అనుభవం. దీనికోసం వ్యోమగాములకు ముందుగానే శిక్షణ ఇస్తారు. అయితే కొన్ని పరిస్థితులలో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు ఉంటాయి. వ్యోమగాములు గురుత్వాకర్షణ లేమిలో ఎక్కువ కాలం గడపడం వల్ల గణనీయమైన శారీరక, మానసిక మార్పులకు లోనవుతారు. అంతరిక్షంలో సమయం గడపడం ఎంత కష్టమో, భూమికి తిరిగి రావడం కూడా అంతే కష్టం. గురుత్వాకర్షణ శక్తి లేకుండా వ్యోమగాముల శరీరం బరువులేని స్థితికి అలవాటు పడుతుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత శరీరం భూమి గురుత్వాకర్షణ శక్తికి సర్దుబాటు కావడానికి నెలలు పట్టవచ్చు. ఈ కాలంలో వారు అనేక ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మైక్రోగ్రావిటీ అనంతరం మళ్లీ గురుత్వాకర్షణలోకి తిరిగి రావడం అనేది అలసట, నడవడంలో ఇబ్బంది, శరీర సమతుల్యతను కాపాడుకోవడం ఒక సవాలు కంటే తక్కువ కాదని వైద్య నివేదికలు చూపిస్తున్నాయి. మైక్రోగ్రావిటీలో కండరాలు భూమిపై ఉన్న విధంగా భారాన్ని భరించలేవు. అంటే సునీత రాబోయే కొన్ని నెలలు కండరాల క్షీణతతో కూడా బాధపడవచ్చు. కండరాల క్షీణతతో కండర కణజాలాలు చాలా వీక్ గా మారుతాయి. దీనివల్ల నిలబడడం, నడవడం, బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమవుతుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత శరీర సమతుల్యతను కాపాడుకోవడం చాలా కష్టం కాబట్టి ఎక్కువసేపు నడవడంలో ఇబ్బంది పడతారు. వ్యోమగాములు పాదాల్లోని దళసరిగా ఉండే చర్మాన్ని కోల్పోతారు. ఈ క్రమంలో పసిపిల్లల్లో ఉన్నట్లు వారి పాదాలు మృదువుగా తయారై నడవడం కష్టమవుతుంది. వారి పాదాల చర్మం తిరిగి గట్టిగా అయ్యే వరకు నడవడం చాలా బాధాకరంగా ఉంటుంది. వ్యోమగాముల ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారుతాయి. దీనివల్ల కొన్ని నెలల పాటు వారు వృద్ధాప్య దశను అనుభవించాల్సి ఉంటుంది. అంతరిక్షంలో ఉండడం వల్ల గుండె, మెదడు, రక్త ప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావితమవుతాయి. అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి మెదడులోని ద్రవం మొత్తాన్ని పెంచుతుంది. వ్యోమగాముల శరీర ఎగువ భాగంలో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. దీంతో వ్యోమగాములు ఉబ్బిపోయినట్లు కనిపిస్తారు. తలలోని రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. దీంతో వినికిడి సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది.
అంతరిక్షంలో గుండె ఆకృతి కూడా మారుతుంది. కండరాల క్షీణత వల్ల రక్తనాళాలు కుంచుకుపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో భూమికి తిరిగొచ్చాక బీపీని నియంత్రించడం కష్టమవుతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. భూకక్షంలోని రేడియోధార్మికత కారణంగా వ్యోమగాముల్లో తెల్లరక్త కణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీని కారణంగా వారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీన పడే ప్రమాదం ఉంది. దీని కారణంగా పలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కంటిచూపు, నిలకడపై ప్రభావం. రోదసిలో ఎక్కువ కాలం ఉండడం వల్ల వెస్టిబ్యులర్ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. చెవిలోని ఈ వెస్టిబ్యులర్ అవయవం గురుత్వాకర్షణకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భూమి మీద నడిచేటప్పుడు ఇది మనిషిని తుళ్లిపడిపోకుండా స్థిరంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ వల్ల వెస్టిబ్యులర్ అవయవాలకు అందే సమాచారం మారిపోతుంది. ఈ క్రమంలో మెదడులో అయోమయ పరిస్థితి స్పేస్ వీక్నెస్ కు దారితీయవచ్చు. దీనివల్ల కళ్ళు తిరగడం, తలనొప్పి, కడుపులో వికారం, వాంతులు వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అంతరిక్షంలో ప్రయాణించిన వ్యోమగాముల తల భాగంలో అధికంగా చేరే ద్రవాల్లో కొంతవరకు కంటి వెనుక భాగంలో తిష్టవేయవచ్చు. ఈ నేపథ్యంలో దృష్టి లోపాలు కూడా సంభవించవచ్చు.